అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 90వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. సీమంతిని దేవి శివమంత్ర మహిమచే పడతిగా భూసురు పాలు చేసే చెరకు పాలను చేత చిరుదొండడిలదీసి ఇచ్చే భక్తుకు తూమెడిందు భూషా నీ మాయ హృదినున్న నీటి కుంభము దీసి అభిషేకమునరించే అవనిసురుడు పచ్చి బాలింతై వైశ్యకాంతను గౌరీ స్తన్యమడుగగ ఆసతియునిచ్చే పుడమి నీ భక్త మహిమల పొగడగాను తరమె నరులకు హృది నీదు స్మరణ దప్ప తరమె నరులకు హృది నీదు స్మరణ తప్ప వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస చిద్విలాస. పద్య భావం విందామా? బంధువులందరికీ నమస్కరిస్తూ పద్య భావాన్ని వివరిస్తున్నాను. సీమంతిని దేవి దక్షిణ కోసమై భార్యాభర్తలై వచ్చిన ఇద్దరు బ్రహ్మచారులలో స్త్రీ వేషధారిని శాశ్వతంగా స్త్రీగా మార్చింది. ఓ చంద్రశేఖర, చెరుకుగడల మూతలో నీ ఒక కూలివానివై సహకరించగా చిరుతొండడు రసమును తీసి జంగమునికి అభిషేకానికై ఇచ్చాడు. ఒక బ్రాహ్మణుడు మనసును తలిచిన నీటి కుండను చేతపట్టి నీ మహిమ వల్ల అభిషేకం చేశాడు. గౌరీ పచ్చి బాలింతగా పసిగుడ్డుకు పాలు పట్టటానికి లేక ఒక కోమటి స్త్రీని అడుగగా ఆమె ఇచ్చింది. ఇలా ఈ లోకాన నీ నామస్మరణ తప్ప నీ భక్తుల మహిమలను కీర్తించటం ఎవరికి సాధ్యమయ్యా? ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 91వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. శివభక్త దాస్యంబు శివధర్మ మార్గంబు శివకరంబిల సదా శివకరంబు శివలింగ తీర్థంబు భవశోకహరణంబు పావనంబా జన్మ పావనంబు శివుని ప్రసాదంబు శివజ్ఞాన ప్రాప్తంబు శ్రీకరంబిల మోక్ష శ్రీకరంబు శివమంత్ర మననంబు భవపాశహరణంబు సాధనంబిల శంభు శోధనంబు అభవనీ శరణమత్యంత అద్భుతంబు అభవ నీ శరణమత్యంత అద్భుతంబు శివుడనీ ధ్యానమే భక్తు జీవనంబు శివుడనీ ధ్యానమే భక్తు జీవనంబు జీవనంబు వాసవార్చిత వేములవాడ వాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస చిద్విలాస.
పద్య భావం విందాము. బంధువులందరికీ నమస్కరిస్తూ భావాన్ని చదువుతున్నాను. ఈ పద్యంలో కవి శివపరమైన వాటి శ్రేష్టతను గురించి వర్ణించారు, వెల్లడించారు. ఓ రాజరాజేశ్వర, నీ భక్తుల సేవ, నీ ధర్మపు తోవ ఒకసారికే కాదు, ఎల్లవేళలా శుభప్రదమే. శివలింగ తీర్థం సంసారంలోని దుఃఖాన్ని పోగొడుతుంది. ఆ తీర్థము పవిత్రం, ఆ జన్మము పవిత్రమే. శివుని ప్రసాదమే శివ సంబంధమైన జ్ఞానాన్ని అందిస్తుంది. అది సంపద్వంతము, ముక్తి అనే సంపద కూడా. శివమంత్రాన్ని మనసున జపించటం వల్ల సంసార బంధ ముక్తులమవుతాము. శివుని గురించి వెతకటమే ఇలలో సాధనము. ఓ శివ, నీ రక్షణే ఎంతో అద్భుతము. నీ ధ్యానమే నీ భక్తుడైన వాని బతుకు. ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు. అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 92వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. శంకరాభువి సప్తసాగర జలముల పానము చేసే నీ భక్తుడొకడు, బ్రహ్మరాక్షసుడయ్యి వని తిరుగు రాజేంద్రు బాధను మాల్పే నీ భక్తుడొకడు, త్రిపురమర్దన తన దేహంబు శివయోగ వహ్ని నర్పించే నీ భక్తుడొకడు, నీదు పూజా పాత్ర పాదాల తాకగా ప్రామె తనదు కాళ్ళ భక్తుడొకడు, బళిర నీ భక్త శక్తిని ప్రస్తుతింప వశమే హరిసిరి నళిని జవాణులకును, బళిర నీ భక్త శక్తిని ప్రస్తుతింప వశమే హరిసిరి నళిని జవాణులకును, వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. బంధువులందరికీ నమస్కరిస్తూ ఈ పద్య భావం విందామా. ఈ పద్యంలో కవి శివభక్తుల శ్రేష్టతను గురించి వెల్లడించాడు. ఓ శంకరా, నీ భక్తుడు ఒకడు 7 సముద్రాల నీటిని తాగాడు. అడవిలో బ్రహ్మరాక్షసుడై తిరుగాడు ఒక రాజు బాధను నీ భక్తుడు పోగొట్టాడు. త్రిపుర సురాంతక, నీ భక్తుడు ఒకడు శివయోగాగ్నిన తన శరీరాన్ని అర్పించాడు. నీ పూజాపాత్ర కాళ్లకు తాకిందని తన కాళ్లను ఖండించుకున్నాడు ఒక నీ భక్తుడు. ఓ రాజేశ, నీ భక్తుల శక్తిని కీర్తించటానికి విష్ణుమూర్తి, లక్ష్మి, బ్రహ్మ, సరస్వతులకైనా సాధ్యమా తండ్రి? సాధ్యం కానే కాదు. ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు వ్రాసి పంపిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 93వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. ఓంకార రూపాయ యోగి హృద్వాసాయ మాధవ వరద నమః శివాయ, నగజార్థ దేహాయ నాగేంద్రహారాయ మంగళరూప నమః శివాయ, మదన సంహారాయ మౌనీంద్రవేశాయ మన్మనోనాథ నమః శివాయ, శివశబ్దవాచ్యాయ శ్రీహరిపూజ్యాయ
महादेव पूज्य नमः शिवाय। वाणीनायक श्रीपतिवन्दिताय यक्षस्वरूपाय सद्भक्तलक्षणाय वासवार्चित वेमुलवाड वासा श्रीशसन्नुत राजेश चिद्विलासा वासवार्चित वेमुलवाडवासा श्रीशसन्नुत राजेश चिद्विलासा चिद्विलासा చిద్విలాసా. బంధువులందరికీ నమస్కరిస్తూ పద్య భావాన్ని వివరిస్తున్నాను, విందామా? ఇది ప్రణవ పంచాక్షరి మంత్రాక్షరాలు ఓం నమః శివాయను పాదాల తొలి అక్షరాలుగా పంచాక్షరి మంత్ర జపంగా సాగిన పద్యరాజం. ప్రణవరూప మునీంద్ర హృదయ నివాస విష్ణుమూర్తికి వరమసికిన వాడ నమస్సులు శివ. పార్వతీ సగం శరీరమైన వాడ, నాగరాజును మాలగా దాల్చినవాడ, క్షేమం కలిగించే రూపం కలిగినవాడ నమస్సులు శివ. మన్మధుని తొదముట్టించినవాడ, మునిరాజు వేషం కలిగినవాడ నా హృదయేశ నమస్సులు శివ. శివ అనే మాటను పిలువబడేవాడ, విష్ణు పూజిత దేవదేవ పూజనీయ నమస్సులు శివ. బ్రహ్మ విష్ణువులచే నమస్కారాలు పొందేవాడ, యక్షస్వరూపం దాల్చినవాడ, సరైన భక్తి మార్గమైన వాడ ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడ, రాజరాజేశ్వర మాకు మనఃసంతోషము కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 94వ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. ఇందు భాస్కర వహ్నులీశ త్రినేత్రాలు తెలుపు రేయి పవలు తెలివినెప్పుడు సత్వరజోతమో శంకర త్రిగుణములన్నీ నీవే చిత్రమంటవెప్పుడు సృష్టి స్థితి లయలు శివా అనుగ్రహ తిరోధానముల్ కృత్య ప్రధానములును భర్గ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుషీచాన తలలుగనను అన్నిటికధినేతవతీతు వసమనయనా పంచకృత్య పరాయణ పంచవదనా పంచవదనా వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస చిద్విలాస. ఈ పద్య భావాన్ని విందామా? బంధువులందరికీ నమస్కరిస్తూ పద్య భావాన్ని వివరిస్తున్నాను. ఈ పద్యంలో కవి త్రినేత్రాలు, త్రిగుణాలు, పంచకృత్యాలు, పంచవక్త్రాల శ్రేష్టతను గురించి వెల్లడించాడు. ఈశా చంద్రసూర్యాగ్నులు నీ 3 కన్నులు, అవి రాత్రి పగలు జ్ఞానాలకు సంకేతాలు. సత్వ రజో తమో గుణములు 3, నీవే త్రిగుణుడవు, త్రిగుణాతీతుడవు. ఓ విరూపాక్ష, అన్నిటికీ నాయకునివి నీవే, అవి అంటని వాడివి నీవే. సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము ఇవి పంచకృత్యాలు. ఈ కృత్యాల కార్య నిమగ్నునివి నీవే. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే 5 తలల దేవరవు నీవే తండ్రి.
ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనస్సంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు అని ఈ పద్యభావము. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 95వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. పద్యము పద్యభావము. ఇందు ప్రదోషంబు మంద ప్రదోషంబు పక్ష ప్రదోషంబు భక్తితోడా మాస మహాశివ మహితరాత్రుల విధిన్ అష్టమేకాదశిన్ తుష్టితోడా నిసి ప్రదోషంబుల నిన్ను పూజించియు భక్తవర్యుల పంక్తి పారణంబు సల్పి ఉద్యాపనల్ సలుపు మానవులు ఇలా సకల సంపదలొంది శాశ్వతముగా మోక్ష సామ్రాజ్యమొందియు పురవిదారి నీదు సములుగా నీ వద్ద నిలువగలరు. మోక్ష సామ్రాజ్య ముందియు పురవిదారి నీదు సములుగా నీ వద్ద నిలువగలరు. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. బంధువులందరికీ నమస్కరిస్తూ పద్య భావాన్ని విందామా? వివరిస్తున్నాను. ఈ పద్యంలో కవి ప్రదోషకాలముల అంటే సాయం సంధ్యల మాస శివరాత్రి సోమవార వ్రతాల శ్రేష్టతను గురించి వెల్లడించాడు. ఓ పురహర, సోమ శనివారాల ప్రదోష సమయాలు కృష్ణపక్ష త్రయోదశిన వచ్చే మాస శివరాత్రిన అష్టమ ఏకాదశిన రాత్రులందు సాయంత్రాలు నీ పూజలు చేసి సాయంత్రాలు పంక్తి భోజనాలు చెయ్యాలి. సోమవార వ్రత ఉద్యాపనలు జరిపితే వారికి అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. అలాంటి భక్తులు ముక్తిని పొంది కైలాసాన నీకు సమానులై ఉంటారు. ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు అని ఈ పద్య భావము. అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 96వ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. శంకరా భక్తవ శంకరా సత్కృపాశ్రిత రక్షక త్రినేత్ర సింధుతూణా శంకరా భక్తవ శంకరా సత్కృపాశ్రిత రక్షక త్రినేత్ర సింధుతూణా శంభో మహాదేవ సాంబ సదాశివ జంభారినుతపాద సామమోద శంభో మహాదేవ సాంబ సదాశివ జంభారినుతపాద సామమోద గంగా జటాజూట గౌరీ మనోకూట మౌనిత మునివేచ మంజుభాచ గంగా జటాజూట గౌరీ మనోకూట మానిత మునివేశ మంజుభాచ శివభక్త మందార భవసింధు
పరిహార కరుణాంతరంగ భక్తాంతరంగ శివభక్తమందార భవసింధు పరిహార కరుణాంతరంగ భక్తాంతరంగ భ్రమ నివారణ ఈశ్వర పాలనేత్ర దీన పరిపాల సర్వేశ దానశీల భ్రమ నివారణ ఈశ్వర పాలనేత్ర దీన పరిపాల సర్వేశ దానశీల వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. ఈ పద్య భావం విందామా? బంధువులందరికీ నమస్కరిస్తూ వివరిస్తున్నాను. ఈ పద్యంలో కవి శివుని గొప్పతనాన్ని అనేక రీతుల ప్రస్తుతించాడు. శంకర, భక్తులను వశం చేసుకునేవాడా, చల్లని దయకలవాడా, నాయనా చెంత చేరిన వారిని కాపాడేవాడా, రాజా సముద్రం అమ్ముల పొదిగా కలిగినవాడా, శంభో దేవదేవా అంబతో కూడినవాడా, ఎప్పుడు శుభం కలిగించేవాడా, ఇంద్రునిచే స్తుతింపబడేవాడా, సామవేద వినుత తలకొప్పున గంగను కలిగినవాడా, పార్వతీ హృదయవాస మెచ్చుకునే మునివేషం ధరించినవాడా, చక్కటి పలుకులు కలిగిన దేవా, శివభక్తుల పాలిటి కల్పవృక్షమా, సంసార సాగరాన్ని దాటించేవాడా, దయా హృదయమా, భక్తుల మనసులందు కలవాడా, భ్రమలు తొలగించువాడా, శివ ఈశ్వర నుదుట కన్ను కలవాడా, దీనరక్షక అందరి ప్రభువా, దాన గుణం కలవాడా, ఓ ఇంద్రపూజిత వేములవాడ క్షేత్రనివాస లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర మాకు మనఃసంతోషం కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు అని ఈ పద్య భావం. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 97వ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. భక్తిచే శివధర్మ భక్త సంసేవయే ఆచార సరణి లింగార్చలయ్యా గురు శివమూర్తుల స్థిరత సేవించుటే గురు శివలింగార్చ ధరణి శంభూ సత్కర్మ ఫలముల శర్వనీ కర్పించి నీదయ జీవ్యూప నిలచి తృప్తి నొంది దేనిన్ చూడనందందే నీవని నందితురంగా నిను నమ్ముటయును భక్త వితతికి సతతము భద్రమయ్యా భద్రమయ్యా శివ మహదేవ భవనాశ జీవితేశ శివ మహదేవ భవనాశ జీవితేశ వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. పద్యభావం విందామా? బంధువులందరికీ నమస్కరిస్తూ పద్యభావాన్ని వివరిస్తున్నాను. ఓ శంభు, శైవ ధర్మాచారవర్తనులైన భక్తుల సేవ అనే
అనూచానంగా వచ్చే లింగార్చనలు తండ్రి. ఓ శంభో శంకరా, ఈ లోకాన అచంచలురై గురు శివమూర్తులను సేవించటమే లింగ పూజ. ఓ శివ, చేసిన సత్కర్మల పుణ్య ఫలాలను నీకు సమర్పించి నీ కరుణతో తృప్తిగా బ్రతుకు గడపాలి తండ్రి. ఓ శివ, ప్రాణేశ, బంధ విమోచన, నందివాహన, చూసిన ప్రతిదానిలోనూ నీవు ఉన్నావని నమ్ముటనే భక్తులందరికీ ఎప్పటికీ రక్షణ తండ్రి. ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరిచే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు అని ఈ పద్య భావము. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 98వ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. పలు మతంబులనేగు పథములామోదించి స్వమత సిద్ధాంతమున్ జరుపలేక ఇతర దైవంబుల ఇష్టదైవమునందు కల్పించచూచిన కానలేడు. క్రమముగా సత్కర్మ సన్మతిన్ సలుపుచు జీవులందు కృప వర్షించువాడు. నిజ భక్తి నీలోన నీ జగజ్జాలంబు కదలని మదిలోన తెలియువాడు. భూమిని స్తుతి పూజలన్ ముక్తి పథము చేరి ఇతరుల తరింప చేయగలడు. వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. పద్య భావం విందామా? బంధువులందరికీ నమస్కరిస్తూ పద్య భావాన్ని వివరిస్తున్నాను. ఓ రాజేశ, ఎవడైనా ఇతర మతాల మార్గాలను అవలంబించటం వల్ల తన మత పద్ధతులను పాటించలేడు. ఇతర దేవతలలో తన ఇష్టదైవపు తత్వాన్ని ఆపాదించి చూడటం వల్ల తన ఇష్టదైవాన్ని చూడలేడు. అలా కాక ఒక వరుసన మంచి మనసుతో మంచి పనిని అవలంబిస్తూ జీవరాశిపై దయను కురిపిస్తూ నీలోనే ఈ సమస్త జీవకోటి ఉన్నదని తన భక్తి భావంతో గుర్తించినవాడు భూమిపై నిన్ను పొగుడుతూ పూజిస్తూ మోక్షము పొంది ఇతరులకు ఆ మార్గం నిర్దేశం చేస్తాడు. ఓ ఇంద్రపూజిత, వేములవాడ క్షేత్రనివాస, లక్ష్మీపతి హరి చే స్తుతింపబడేవాడా, రాజరాజేశ్వర, మాకు మనఃసంతోషాన్ని కలిగించేవాడా, నీకు శరణు తండ్రి, శరణు శరణు అని ఈ పద్య భావము. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 99వ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ఇల్లు వెండియు నీకు విల్లు బంగారుది, ఇల్లాలు శాంకరి చెల్లిలచ్చి, భావ పద్మాక్షుండు బంధువు నగపతి, సిద్ధ్యాష్టకము సురల్ సేవకులును, ధనపతి మిత్రుండు గణపతి పుత్రుండు, అమృతంబు నీమెడ అమరియుండు, శంకరనామంబు సంకటహరణంబు, శాశ్వతానందంబు సాంబమూర్తి, అష్టైశ్వర్యములు కల్గి ఆపదలను బాపి
రక్షింప భక్తుల భాగ్యమేమి. అష్టైశ్వర్యములు కల్గి ఆపదలను బాపి రక్షింప భక్తుల భాగ్యమేమి. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస.